శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. తులారాశి వారికి ఈ 2026 సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ దాకా ఎలా ఉంది అంటే చాలా యోగవంతముగా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి, సత్ఫలితాలు పొందబోతున్నారు అని చెప్పవచ్చును. గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి. మనకు ఉగాది ప్రామాణికం అయినా మరి ముందు నుంచి ఒక్కసారి అన్ని రాశుల వాళ్లకు చెప్తున్నట్టుగానే ఈ రాశి వాళ్లకు కూడా తులారాశి వాళ్లకు చాలా యోగవంతమైనటువంటి అనుకూలవంతమైన గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే గతంలో మీరు పడినటువంటి శ్రమకు అంతా కూడా సత్ఫలితం అనేటువంటిది ఈ సంవత్సరం మీరు పొందబోతున్నారు అని చెప్పవచ్చును. మీరు గతంలో ఎవరైతే మీతో మాట్లాడి ఏమీ చెప్పకుండా పోయి మళ్ళీ మీతో పనులు కావాలి అని ఈ సంవత్సరం ఎలాగైనా మీతోనే చేయించుకోవాలి అని మీ వెంటబడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మీరు కూడా గతంలో చేసినటువంటి విధానముగా కాకుండా కొత్త పుంతలు, కొత్త విధానాలు కనుక్కొని ప్రజానీకాన్ని ఎలా నేను ఆకట్టుకోగలను అని మీరు చేసేటువంటి వ్యాపార వ్యవస్థల్లో కానీ లేదా ఉద్యోగంలో కానీ పై అధికారులతో ఎలా మెప్పించగలను నేను అనేటువంటి ఆలోచనలు చేసి మీ లోపల ఉండేటువంటి తపన, మీకుండేటువంటి ఆ తెలివితేటలను బయటపెట్టి 10 మందిని ఆకర్షించేటువంటి విధానముగా ముందుకెళ్లే ప్రయత్నం మీరు చేస్తారుగాక. ఉన్నట్టుండి ఆకస్మికముగా ధనలాభం అనేటువంటిది ఏర్పడవచ్చును, మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిధి నిక్షేపాలు లాంటివి ఒకవేళ మీ చేతికి అందేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అంటే ఉన్నటువంటి గ్రహస్థితులు అంత యోగదాయకముగా ఉన్నాయని దాని అర్థం. అనుకున్నటువంటి పనులు ఖచ్చితముగా జరగటం, మీరు నలుగురితో కలుస్తూ మాటామంతి అనేటువంటిది ఏర్పాటు చేసుకొని భీష్మించుకొని ఎక్కడో ఉండకుండా నలుగురిలో తిరగటం, బయట తిరగటం అనేది చాలా అవసరం. అంటే ఊరికే తిరగమని కాదు, ఏదో ఒక పనికి అలా వెళ్ళాము అని వెళ్ళినా మీకు మేలు జరిగేటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి కాక. ఒక్కసారి పాత వాళ్ళు మీకు ఎవరెవరైతే మిమ్మల్ని వద్దనుకున్నారో వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కావాలని కోరుకొని ఒక ఉన్నతమైనటువంటి పీట వేసి మిమ్మల్ని అగ్రస్థానంలో కూర్చోబెట్టడం జరగవచ్చును ఈ సంవత్సరం. అంతేకాకుండా మీరు ఏది అనుకుంటే అది తప్పకుండా మీకు జరిగి తీరుతుంది గాక. మీరు ఏ పనికి వెళ్ళినా అది విజయము అనేటువంటిదే కలుగుతుంది గాక. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలు చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనూహ్యముగా మొదలు పెడతారు ఈ సంవత్సరం. దూర ప్రయాణాలు అనేటువంటివి బాగా కలిసి వస్తాయి, అనుకూలవంతముగా ఏర్పడుతుంది. కొత్త వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడతాయి. లోన్లు, డబ్బు చేతికి అందడము కానీ, లోన్లు శాంక్షన్ కావటము కానీ, గవర్నమెంట్ సంబంధమైనటువంటి పనులు చేపట్టటము కానీ, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్లతో సత్సంబంధాలు పెట్టుకొని ఏదైనా డబ్బు కానీ ఇలాంటివి అన్నీ కూడా కొన్ని మీరు అనుకున్నటువంటివి శాంక్షన్ చేయించుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కాంట్రాక్టులు కానీ లేదా బిల్డింగ్ కట్టేటువంటి విధానాలు కావచ్చు, రోడ్లకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, సినిమాలు తీసేటువంటి వాళ్ళు నిర్మాతలకు కావచ్చు, డబ్బు పెట్టి చేసేటువంటి వాళ్ళకు కావచ్చు, టీవీ సీరియల్స్ తీసేటువంటి వాళ్ళకైనా కావచ్చు, అనేక రకాల వ్యాపారాలు, ఏ వ్యాపారము చేసేటువంటి వాళ్ళకైనా ఈ రాశి వాళ్లకు చాలా అంటే చాలా అనుకూలవంతముగా యోగదాయకముగా ఉన్నది. విద్యార్థులు శ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరము ఉన్నది. చదివితే చాలా మేలు జరుగుతుంది గాక. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు ఇంకా విస్తృతిగా పెంచుకునేటువంటిది కానీ, కొత్త వ్యాపారాలు చేయటం లాంటివి కానీ జరుగుతాయి గాక. కళాకారులు అనేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు అవార్డులు రావటం లాంటివి జరగవచ్చును. చాలామంది మిమ్మల్ని మెచ్చుకొని మీ ఉన్నతమైనటువంటి స్థితికి దోహదపడేటువంటి విధానముగా కనపడుతూ ఉన్నది. భూక్రయ విక్రయాలలో చాలా అనుకూలవంతముగా ఉన్నది. ప్రభుత్వ సంబంధమైనటువంటి వాళ్లతో, కొత్త వాళ్లతో పరిచయాలు ఏర్పడటము, ఉన్నట్టుండి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగటము,
దేవాలయాలు కానీ దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనడము, దాన ధర్మాలు చేసేటువంటి విధానములో ఉండటము మీ యొక్క కీలక పాత్ర పోషించేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నది. గతంలో మీరు పోగొట్టుకున్నవన్నీ కూడా మళ్ళీ తిరిగి సంపాదించుకోవటానికి ఈ సంవత్సరము అతి సులువైనటువంటి విధానములో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసి తీరతారుగాక. స్త్రీల వలన బాగా కలిసొచ్చేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉన్నది, ధనం ఏర్పడుతుంది, వస్తుంది. అలాగే మామూలుగా ఈ రైతాంగంలో ఉండేటువంటి వాళ్ళు, రైతులకు, ఈ రాశి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. అంతేకాకుండా వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు లాభసాటిగా ఉన్నది. పై అధికారుల వలన మేలు జరుగుతుంది, ప్రశంసలు అందుకుంటారు. ఎప్పుడూ ఏదో ఒక రకమైనటువంటి మాట పడేటువంటి మేము ఈసారి మాట పడకుండా మాకు మేలు జరిగింది అని సంతోషాన్ని పంచుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసి తీరతారుగాక. చాలా కొన్ని మీకే తెలియకుండా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు. విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వెళ్ళడానికి కావాల్సిన ప్రయత్నాలు చేసుకోవచ్చును. అలాగే ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ప్రయత్నాలు చేయండి, తప్పకుండా సఫలీకృతులు అవుతారుగాక. తప్పకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యోగదాయకముగా ఉన్నది. లోన్లు అలాంటివి ఏదైనా గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బ్యాంకుల నుంచి లోన్లు పొందేటువంటి వాళ్ళు పొందవచ్చును. అన్ని రకాల యోగవంతముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు అని తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనుకునేటువంటి వాళ్ళు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకొని ఏదైనా లోపాలు ఉంటే సర్దిద్దుకుంటే నేను చెప్పినవన్నీ కూడా మీకు మేలు జరుగుతాయి అని తెలియజేస్తూ జయోస్తు.